హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ దేశంలో చాలామంది సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అధికారంలోకి రావాలి అంటే రాజకీయంగా లేదంటే కొంతమంది బిజినెస్ మ్యాన్లు కొన్ని రకాలుగా వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడం కోసమో లేదంటే ఏదో సమాజానికి సేవ చేస్తాం అనేటువంటి దాన్ని చూపించడం కోసమో చాలామంది కష్టపడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి ఏదో చేశావు, ప్రజల మెప్పు పొందడం కోసం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాడు అనేటువంటి భావనలో ఉంటారు అని అధికారం కోసం అధికారం కన్నా ముందు కొంతమంది చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో చేపిస్తామంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటండి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసిన దానికన్నా డబల్ త్రిబుల్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా లక్షలు కోట్లు లక్షలు కోట్లు లక్షలు కోట్లే. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఈ ఒక్కసారి చూడండి మీరు, కొణిదల అనేటువంటి ఊరికి కర్నూలు జిల్లా నందికొట్కూరికి దగ్గరలో ఉండేటువంటి కొణిదల గ్రామానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి విజిట్ చేశారు. ఒకసారి మీకు ఆ వీడియో కూడా ట్రస్ట్ ద్వారా నిధులు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసుకుంటాను. ఇది పవన్ కళ్యాణ్ గారు గతంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి మాట, 50 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయిపోయింది, ఇచ్చేశారు, పని కూడా పూర్తయిపోయింది. సంవత్సరంన్నరలో ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందలు చేశారంటే ఆయన సొంత డబ్బులు పెట్టి ఆలోచించండి. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందలే చేసుకుంటూ వచ్చారు. అలాంటిదే ఇదొకటి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇలా ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దేశంలో చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇంతలా ప్రజల కష్టాల్లో మనం ఏదో ఒక రకంగా తోడుండాలి. రాజకీయం అంటే సమాజ సేవ అనేటువంటి దాంట్లో తీసుకువెళ్ళాలి. రాజకీయం అంటే రాజకీయ నాయకుడు అంటే ఏదో లీడర్షిప్ డిక్టేటర్షిప్ కాదు. ప్రజల్లో కష్టాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ కష్టాలు తీర్చడానికి కోసం ఒక మార్గం సుగమం చేసేటువంటి ఒక సామాన్య మానవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఆయన ఇదే శాఖకి సంబంధించి మంత్రిగా ఉన్నారు. రూరల్ వాటర్ సప్లైకి సంబంధించి కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన గవర్నమెంట్ తరపున కూడా ఇచ్చేయచ్చు ఏదో రకంగా, ఎందుకంటే మిగతా ఆయన సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మిగతా నాయకుల్లాగా ఆయనకి కాదు. ఆయనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తే ఆయనకి ఆ కిక్ రావట్లేదేమో, ఆయన సొంత డబ్బులు ఇస్తేనే, అది కూడా కొణిదల అనేటువంటి ఆయన ఇంటి పేరు మీద ఉండేటువంటి గ్రామం కాబట్టి ఆయన నా సొంత డబ్బులే ఇవ్వాలి, అలా ఇస్తేనే ఆయనకి ఇచ్చినట్టు ఉంటుందేమో. అలా వాళ్ళ దాహార్తి 2,000 మందికి దాహార్తి ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే మాటలు కాదు. దాదాపు 50 లక్షలు ఇచ్చి 90,000 లీటర్లకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం వాటర్ సప్లై ఊరి మొత్తానికి దాహం తీర్చడం కోసం, కటికి ఎండాకాలం వస్తుంది, రేపు మార్చి నెల వస్తుంది అనుకునే టైంకి ఈ టైంలోపే అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఏమనాలండి? ఆయన్ని ఏం మాట్లాడాలి చెప్పండి? అలాంటి వ్యక్తిని కూడా మనం విమర్శించడం అంటే ఎన్నో రకాలుగా నేను అదే చెప్తున్నా. ఆయన సేవ అనేది దాన్ని ఆయన సొంత డబ్బులు ఇస్తేనే, దాంతోనే నేను కష్టపడి వచ్చినటువంటి డబ్బుతోనే ఆయనకి ఇవి ఇస్తేనే ఆ ఇచ్చినటువంటి తృప్తి ఉంటుందేమో. లేకపోతే ఆయనకి మనసు అలా అది సేవ అనిపించదేమో, ప్రజల కష్టాల్లో నిలబడడం అనిపిస్తుందేమో అనేటువంటి ఆలోచన ఆయనకు ఉండదేమో. నిజంగా చెప్తున్నాను కదా, మీరు డబ్బులు ఇచ్చినా ఇంకొకరు డబ్బులు ఇచ్చినా అలా చేసేవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి దొరకలేదు సార్. మీరు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు, ఎన్నో కోట్ల రూపాయలు అలా సహాయ కార్యక్రమాలకు ఇచ్చేయటం అనేది చూస్తూనే ఉన్నాం. కానీ మీ గురించి కూడా ఆలోచించుకోండి. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేయటమే కాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎవరు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన చేసేస్తున్నాడు, ఆయనకి మంచి పేరు వచ్చేస్తుంది, మనం కూడా సరే ఒక రూపాయి అన్న ఇద్దాంలే అనుకునేటువంటి పరిస్థితికి చాలా మంది వచ్చారు. కొంతమంది పోటాపోటీ తత్వాన్ని పెంచేసుకున్నారు. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఎదటి వాళ్ళకి, ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులకి ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ కూడా మీరు కూడా మీ దత్తత ఏం తీసుకుంటున్నారు, మీరు ఎలాంటి సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రండి చూసుకుందాం, మీరెంత నేనెంత, మీరెంత ఖర్చు పెడతారు నేనెంత ఖర్చు పెడతాను, మీరెంత సేవ చేస్తారు నేనెంత సేవ చేస్తున్నా
అనేటువంటి తత్వం. ఆఖరికి ఎప్పుడు పిల్లికి బిచ్చమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా 1 కోటో 2 కోట్లు అనౌన్స్ చేయించారు. బట్ అవి ఎక్కడికో పోయినాయో నన్ను మాత్రం అడగండి, నాకు మాత్రం తెలియదు అన్నట్లు గురించి. సార్ నన్ను మాత్రం పట్టించుకోవద్దు సార్ దాని గురించి. కాకపోతే ఆయనకు కూడా మనం అనౌన్స్ చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారే చేశారు. ఆయన అరాకొర వచ్చేటువంటి ఆ సినిమా డబ్బులతోనే ఆయన అన్ని కోట్ల రూపాయలు దానం చేస్తుంటే కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని మనం కొట్టేశాం కదా, నొక్కేశాం కదా, 16 నెలల జైలు జీవితం అనుభవించాం కదా, కొన్ని కోట్ల రూపాయలు మూలుగుతున్నాం కదా, మనం కూడా ఇవ్వాలి అని ఆలోచన క్రియేట్ చేయించారు. ఇవ్వనివ్వండి, ఇవ్వకపోనివ్వండి. కానీ ఇవ్వకపోతే ప్రజలు తిడతారా బాబు, కనీసం ప్రజల కష్టాల్లో 1 రూపాయి కూడా ఎదల్చడా, ఎంగిలి ఇత్తరాకు కూడా కనీసం ఎంగిలి మెతుకులు కూడా ఎదల్చడానికి కూడా ఇష్టపడరు అంటారు కదా, అది నిజం అయిపోద్దేమో అనుకునేటువంటి ఆలోచనలోకి వచ్చారంటే ఆలోచించండి. ఆఖరికి ఇంకా చాలా మంది నాయకులు కూడా దీన్ని పోటాపోటీగా తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కూడా నిజంగా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన కూడా ఒక స్కూల్కి సంబంధించి నిన్న మొన్న కొంచెం వివాదాస్పదం, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు దాన్ని. అది కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి చేపించారు. అవి చాలా కార్యక్రమాలు, గ్రౌండ్లు కావచ్చు, స్కూల్లో బెంచ్లు కావచ్చు, డిజిటల్ బోర్డులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒక టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి స్కూల్, నిడమానవరు స్కూల్ అనుకుంటుంది, దాన్ని కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి చేయించాలి అనేటువంటి ఇది తీసుకొచ్చారు. అంటే ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేసేటువంటి, గవర్నమెంట్లో అధికారంలో ఉన్నా కూడా, మంత్రులుగా ఉన్నా కూడా, ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నా కూడా మీరు ఇలా పోటీతత్వాన్ని తీసుకొచ్చారు చూసారా, హ్యాట్స్ ఆఫ్. అంతే, ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సహాయం చేయటంలో కూడా పోటీతత్వాన్ని నేర్పించారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది.